హాయ్ గాయ్స్, వేడి వేడి జొన్న రొట్టె చేసుకుందామా? అలా అయితే ముందుగా కొంచెం జొన్న పిండి, కొంచెం ఉప్పు, కొంచెం జీరా, ఒక కప్పు మునగాకు, ఫైన్లీ చాప్డ్ ఆనియన్, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోండి. ఇలా ముద్దలా చేసుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ అనేది తీసుకోవాలి. దాని మీద ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా ప్యాన్ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు పల్చగా ఇష్టం కాబట్టి నేను సన్నగా పల్చగా బాగా ఒత్తుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నేను ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ చేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో దట్ ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు వన్ సైడ్ కాలిపోయాక ఇంకో సైడ్ కూడా నీట్గా కాల్చుకొని దాన్ని నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి వేడి జొన్న రొట్టె రెడీ. ఈ వీడియోలో నేను 3 ఆకులు చూపించాను. వాటి నేమ్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.